మధ్యన కల్కి సినిమా ప్రభాస్ది అందులో శంబల లోయ అన్నటువంటి పేరు బాగా వచ్చింది. అలా అదే కల్కి అవతారానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి ప్రాంతం ఆల్రెడీ ఇండియాలో ఉంది, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. సంబాల్ అని చెప్పి పిలిచేటటువంటి ఆ పేరు, వీళ్ళు శంబల లోయ అంటే అది సంబాల్ అనేటటువంటి ప్రాంతం, లేకపోతే శంబల అనేటటువంటి ప్రాంతం. అక్కడ మొన్న బయటపడినటువంటి విషయం, హిందువుల మీద భారీ ఎత్తున దాడి. అక్కడ ఉన్నటువంటిది వాస్తవంగా 47లో కాదు 90లలో జరిగినటువంటి అరాచకం. అక్కడ ఉన్నటువంటి గుడిని కూల్చేసి మసీదు కట్టేసినటువంటి వ్యవహారం మీదన కోర్టులో ఆదేశాల మేరకు అక్కడ సర్వేకి వచ్చినటువంటి అధికారుల మీదన, అట్లాగే లాయర్ మీదన దాడి, రాళ్ల దాడి, హత్యా ప్రయత్నం, కుట్ర జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తుంటే అసలు ఆ చుట్టుపక్కల గుళ్ళు మొత్తం కూడా ఆక్రమించేశారు. చివరికి పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రదేశాలన్నింటినీ చివరికి పశువుల దొడ్ల కింద, మరుగు దొడ్ల కింద మార్చేశారన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు అదంతా ఒక పక్కన దర్యాప్తు జరుగుతుంది. అయితే ఆ రోజున రాళ్ల దాడికి సంబంధించినటువంటి బాధ్యులని అనేక మందిని ఫోటోలు, ఈవెన్ కుంభమేళా దగ్గర కూడా పెట్టారని చెప్పుకున్నాం కదా, ఫోటోలు పెట్టి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మరి వాళ్ళ సంగతి తేల్చమని చెప్పి, సమాచారం ఇవ్వమని చెప్పి బహుమతి ఇస్తామని చెప్పారు. యోగి వదిలిపెట్టట్లేదు అన్నట్టు ఇప్పుడు అందులో అసలు నిందితులు దొరికారు. కుట్ర బయటపడింది. ఏంటయ్యా అంటే, విష్ణు కుమార్ జైన్ ఎవరైతే ఈ వ్యవహారాలకు సంబంధించి ఆలయాలని మసీదులుగా మార్చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి పురావస్తు శాఖతో లేకపోతే ఫోరెన్సిక్తో ఆడిట్ చేయాలంటే కోర్టులకు వెళ్తున్నటువంటి వ్యక్తి అతని వల్లనే దాదాపుగా 15-20 ఆలయాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటపడ్డాయి. కాబట్టి అతన్ని హత్య చేసేస్తే ఇంకెవడు అట్లాంటి ప్రయత్నం చేయడానికి ధైర్యం చేయడు. అట్లాగే అతన్ని హత్య చేసేస్తే ఇప్పుడు ఈ ఇష్యూ కూడా, సంబల్ ఇష్యూ కూడా క్లోజ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కావాలని అతన్ని హత్య చేసేందుకోసమే టోటల్గా మత కలహాలే సృష్టించే ప్రయత్నం చేశారు. మత కలహం అని కూడా అనరు వీళ్ళు, దాడి, హిందువుల మీదన జరిగినటువంటి దాడి. ఆ దాడిని కూడా మత ఘర్షణలుగా చూపించేసి ఇరు వర్గాల మీద కేసులు పెట్టే వేషం వేస్తారు. అది గనక అక్కడ యోగి లేకపోయి ఉంటే గనక హిందువుల మీద కూడా కేసు పెట్టి కాంప్రమైజ్ అవ్వమనేవాళ్ళు. తన్నులు తినేది హిందువులే, చివరికి ఆ కేసులకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి హిందువులకే వస్తుంది. అట్లాంటి నాటకాలు ఆడుతూ ఉండేటటువంటి సిచ్యుయేషన్ సంబాల్లో బయటపడింది.